యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా చూడాలన్న భూగర్భ గనుల శాఖ అధికారి. రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ నివారణ చర్యల పరిశీలన. వికారాబాద్ జిల్లా మొగిలిగుండ్లలో నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం. పరిసరాలను పరిశీలించిన ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్. పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచటమే ఆహార భద్రతా చట్టం ఉద్దేశమన్న కమిషన్ చైర్మన్. ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో పలు అంశాలపై సమీక్ష. అల్మాస్గూడలోని అర్కా ఇంటర్నేషనల్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందడి. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలన్న ప్రిన్సిపాల్. సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాశీలలో చిక్కుకున్న యువకుడు. డీటెయిల్స్ చూస్తే దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళిత బంధు విజయవంతం కోసం కూడా అదే పట్టుదలతో ముందుకు సాగుతామన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు దళితులు సమగ్రాభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ అధికారి సాయినాథ్, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, కుమరయ్య కోరారు. రామగిరి మండలం రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తీసుకుంటున్న కోవిడ్ నివారణ చర్యలను సర్పంచ్ పల్లె ప్రతిమతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 26 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు. వచ్చే నెలలో తరగతులు మొదలవనున్నందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాపరబోయిన శ్రీదేవి, ఎంపీడీఓ తూముట్ల విజయ్ కుమార్, ఎంపీఓ కాటం భాస్కర్, ఉడత శంకర్, కొవ్వూరి సురేష్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా మొగిలిగుండ్ల గ్రామంలో ఆగిపోయిన పంచాయతీ భవన పరిసరాలను ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పిల్లర్ల కోసం గుంతలు తీశామన్నారు. అయితే కొంతమంది స్థానికులు ఉద్దేశపూర్వకంగా పిల్లర్ల గుంతలను మూసివేశారని, ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు పౌష్టికాహారాన్ని ప్రజలకు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంచటమే ఆహార భద్రతా చట్టం ఉద్దేశమని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఇవాళ జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ మైనారిటీ కింద ఉన్నటువంటి లేబర్లు ఆదిలాబాద్ జిల్లా administration and all the departments will take the work forward and give it. ఇది రాకుండా మనం ప్రతి నెల 72 ఉంది సార్. ఈ మన 370 ఎంత చేశారు? 350. Telangana State Food Commission GOMS number 5. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహారానికి భద్రత కల్పించడం. మనం తినేటటువంటి ఆహార భద్రత ఎవరికి కల్పించాలి, దానికి బాధ్యులు ఎవరు, దాన్ని ఎవరు అందజేయాలి అనేటటువంటి విషయాలను తెలుసుకునే కంటే ముందు అసలు ఆహార భద్రత అనేటటువంటిది ఎందుకు వచ్చింది అనేది కొంచెం ఒక 2 నిమిషాలు మనం ఆలోచిస్తే అర్థం. మనందరికీ తెలిసినట్టు కోటి విద్యలు కోటి కొరకు. అంటే ఆహారం లేకుంటే మనిషి జీవన మనుగడ కష్టం. కాబట్టి ఆహారం అనేటటువంటి శరీర నిర్మాణానికి, శక్తిని చేయడానికి వరకు ఉపయోగపడేటటువంటి ఆహారం. ఈ ఆహారం అన్ని పరిస్థితులలో, అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాలలో అందరికీ అందేటటువంటి విధంగా ఉంటేనే ఈ మానవ సంపద, మనిషి అనేటటువంటి వ్యక్తి నిర్మాణం పర్ఫెక్ట్గా జరుగుతుంది. అది ఉన్నదా లేదా అంటే మనకున్నటువంటి రాజకీయ, సాంఘిక, ప్రకృతిపరమైనటువంటి అంశాల మూలంగా కొంతమందికి ఆహారం అందలేకుండా ఉండేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి
అందుకనే గతంలో మనం చూసినటువంటి కరువు కాటకాలు, మిగతా దేశాలలో ఆహారం లేక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మూలంగా ఇట్లా ఆహారానికి సంబంధించినటువంటి కష్టాలన్నీ ఉన్నాయి అనేటటువంటిది మనం చూసాయిగా అందరికీ తెలిసినటువంటి అంశం. ప్రధానంగా ఏంటంటే ఈ ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ సాగు కారణాలలో ప్రధానమైనటువంటి కారణం ఆహార కొరత. ఆహారం దొరకకుండా ఉండడం వల్ల అత్యధికంగా చావులు జరుగుతున్నాయి అనేటటువంటి ఏదైతే రికార్డ్ ఉందో అది చాలా మన అందరినీ ఆందోళన కలిగించేటటువంటి అంశం. కాబట్టి అప్పుడు ప్రభుత్వాలు ఈ చట్టం రాకంటే ముందు కూడా ఆహారానికి సంబంధించినటువంటి చౌక ధర దుకాణాల ద్వారా కానీ, అంగన్వాడీల ద్వారా కానీ, 1975 మధ్యాహ్నం భోజనం కానీ ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉండేవి. అయినా సంతృప్తికరంగా కావాల్సినంత ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి కొరకు ఇది ప్రజల యొక్క హక్కు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ కానీ, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాల సంస్థలన్నీ ఈ ఆహారాన్ని ప్రజలకు హక్కుగా కల్పించడం వల్ల ఈ ఆకలిని పాడదోలొచ్చు అనేటటువంటి ఆలోచన రావడం జరిగింది. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా అల్మాస్గూడలోని అర్కా ఇంటర్నేషనల్ పాఠశాల సందడిగా మారింది. ఈ సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు రాధా వేషాలతో అలరించారు. శ్రీకృష్ణుడు చేసిన చిలిపి పనులను విద్యార్థులు తమ వారి ప్రతిభా పాఠాల ద్వారా కనబరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలన్నారు. ఇందులో భాగంగానే కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించామని తెలిపారు. రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. అర్కా ఇంటర్నేషనల్ పాఠశాల అల్మాస్గూడ బిఎన్ రెడ్డి పాఠశాలలో ఈరోజు చాలా ఘనంగా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నాము. ఇంటర్నేషనల్ కిండర్ గార్డెన్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తల్లిదండ్రులు, పిల్లలు కృష్ణుడి వేషంలో, రాధా వేషంలో పాఠశాలకు విచ్చేసి చాలా రోజుల తర్వాత పాండమిక్ టైంలో దాదాపుగా 16-18 నెలలు పిల్లలు పాఠశాలకి దూరమయ్యారు. ఈరోజు మేము ఇక్కడికి పేరెంట్స్ అందరినీ ఆహ్వానించి సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు చాలా చక్కగా ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. దాదాపు 35 మంది పిల్లలు ఇక్కడికి విచ్చేశారు. తల్లిదండ్రులు వాళ్ళని చక్కగా అలంకరించి కృష్ణుడి వేషంలో, రాధా వేషంలో ఇక్కడికి విచ్చేసి నాట్యాలు, సంగీతము, పాటలు, తర్వాత కాంపిటీషన్స్ కూడా చేయడం జరిగింది. పిల్లలు ఇక్కడ 100 పదాలని 48 సెకండ్స్లో చిన్న పిల్లలు సైట్ వర్డ్స్ని చేసి పిల్లలు ప్రూవ్ చేశారు. ఈ సందర్భంగా టీచరు, తల్లిదండ్రులు చాలా పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళకి చాలా విషయాలు నేర్పించడం జరిగింది. ఇది ముఖ్యంగా పిల్లల్లో ధైర్యాన్ని నింపడానికి, పిల్లలు నేర్చుకున్నది ఇక్కడ చెప్పడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా తీసుకోవడం జరిగింది. ఆర్కా ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి కోఆపరేట్ చేస్తూ పిల్లల్లో మంచి విద్యని, క్వాలిటీ విద్యని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచడానికి, తర్వాత సిబిఎస్ఈ చెప్పినట్టుగా వాళ్ళు పాపం ఇంట్లో చాలా మిస్ అవుతున్నారు. ఒకరినొకరు మీట్ అవ్వడము, టీచర్స్ చెప్పేది కూడా కొంచెం కష్టంగా ఉంది, పేరెంట్స్కి కూడా చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సేఫ్టీ మెషర్తో ఇలా అరేంజ్ చేసినందుకు ఆర్కా స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే కొంచెం రిలాక్స్గా నన్ను ఫీల్ అవుతారు పిల్లలు. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చైల్డ్హుడ్ అంతా మిస్ అయిపోతున్నారు. ఇక బీజేపీ నాయకురాలు శ్రీమతి యమునా పాఠక్ తన నివాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం విశిష్టతను వివరించారు. అమ్మవారి దయతో తెలుగు ప్రజలంతా బాగుండాలని ఆకాంక్షించారు. బండి సంజయ్ తలపెట్టిన జన సంగ్రామ యాత్ర జయప్రదం కావాలని వేడుకున్నారు. మరి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారానికి కూడా ఒక విశిష్టత ఉంది. ముందుగా పౌర్ణమి వచ్చే ఆ ఒక్క శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా మనం చూస్తున్నాం. బై ఎనీ ఛాన్స్ అదంతా కూడా ఎవరైనా కూడా అది మిస్ అయినా కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అతివలకు అని అమ్మ ఇచ్చిన వరమే. శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా వాళ్ళ భక్తి శ్రద్ధలే ఇంపార్టెంట్. అది ఆ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం, మనసా వాచా కర్మేణ ఆవిడని ఆరాధించడం అనేది అమ్మ మనందరి నుంచి అమ్మ కోరుకునేది. సో ఆ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా ఉండాలని, మరి మన తెలుగు ప్రజలు అలాగే మన భారతదేశ ప్రజలందరూ కూడా
చక్కగా సుభిష్టంగా ఉండాలని, ప్రపంచ శాంతితో వర్ధిల్లాలని, అందరికీ ఆయువు ఆరోగ్యం ఆ అమ్మవారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో అంతా చక్కగానే జరగాలి. మరి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ గారు చక్కటి దీక్ష పాదయాత్ర జన సంగ్రామ యాత్ర కూడా వారు తలపెట్టారు. మరి రేపటి నుంచి దాని శుభారంభం. మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా రాజకీయంగా సామాజికంగా న్యాయం జరగాలని ఆ తల్లిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రథసారథి అయిన బండి సంజయ్ గారి యాత్ర కూడా దిగ్విజయంగా జరగాలని ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లోని వందనాపురి కాలనీలోని త్రిశక్తి దేవాలయంలో రేపు పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని వ్యవస్థాపక ధర్మకర్త అశోక్ స్వామి వెల్లడించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, ఊరేగింపు తదితరాలు జరుగుతాయి. శ్రీ గురుదత్త శ్రీ శ్రీ కూటమి దేవాలయం, త్రిశక్తి కూటమి దేవాలయం, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ దాదాపు ఒక 30-40 ఏళ్ళ నుంచి చిన్న ఆలయం ఉండేది. మా తాతగారు చేసేది, మా నాన్నగారు చేసేది, తర్వాత నేను చేసింది. గుడి చైర్మన్ నేనే, అశోక్ని, షాగ్ అశోక్ స్వామి. ప్రతిరోజు అమ్మవారికి నిత్యం పూజ అవుతుంది. అమ్మవారి కళలోకి వచ్చిన ఆలయం నిర్మించాలి అనే ఆలోచన చేసింది కాబట్టి అందుకని ఆలయం కట్టాను. ఈ రోజు నుంచి 3 రోజులు వరుసగా చిన్ని యాగాలు, ప్రతిష్ట, ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ ప్రతిష్టలు చేసి లోకానికి అంత మంచిగా ఉండాలి, వచ్చిన రోగాలను అరికట్టాలి అనే ఉద్దేశంతో నిలబడి చేస్తుంది. శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన శ్రీశక్తి అమ్మవారి కూటమి దేవాలయము భూపేష్ నగర్ షాగా అశోక్ స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. శుక్రవారము, శనివారము, ఆదివారం 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం రోజు సాయంత్రం పుట్టబంగారు, శనివారం నాడు అమ్మవారి రేణుక ఎల్లమ్మ మైసమ్మ పోషమ్మ అమ్మవారికి గంగ జల్లి ఊరేగింపు, రాత్రి ఉప్పు కథ ఉంటుంది. తెల్లవారుజామున 4:30 సమయంలో అమ్మవారు కొత్త శిక్షించుంటుంది. ఉదయం 9:30 సమయం లోపల ఆదివారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ మునిరాజు పోషమ్మ బరిగట్టి మైసమ్మ బరిగట్టి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి షాగా అశోక్ స్వామి ఆధ్వర్యంలో శివశక్తి గణాది, అదేవిధంగా పెద్దూరు స్వామి కుమారస్వామి ఆధ్వర్యంలో, అదేవిధంగా షాగా యాదగిరి గారు, అదేవిధంగా షాగా కృష్ణన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. ఇక శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జయరాం అనే యువకుడు సముద్రంలోకి దిగాడు. సరదాగా స్నానం చేస్తున్న సమయంలో వచ్చిన రాకాసి అలలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషయం అక్కుపల్లి గ్రామంలో విషాద ఛాయలు వలముకున్నాయి. కేసు విచారణలో ఉంది. ఇక కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం నూతన ఈవోగా లవన్న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆయన కడప మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నూతన ఈవోకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఇక విద్యుత్ సరఫరా లేక సరైన మురుగు కాల్వ వ్యవస్థ లేక కేతేపల్లి మండలం చీకటిగూడెం ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా వర్షాల నేపథ్యంలో ఎస్సీ కాలనీ నీట మునిగింది. ఈ విషయమై స్థానికులు గతేడాది వర్షాకాలంలోనూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2 రోజులుగా విద్యుత్ సరఫరా లేదన్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి తమ గోడు ఆలకించాలని కోరారు. కేటీఆర్ గారికి, జగదీశ్వర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, రకరకాల ఎమ్మెల్యే, ఎంపీటీసీల వారికి అందరికీ వినమ్రంగా నమస్కరించుకొస్తున్నాను. కేతపల్లి మండలం నల్గొండ జిల్లా చీకటిగూడెం గ్రామం ఎస్సీ కాలనీ మొత్తం ఈ నీళ్ళన్నీ నిండిపోయిన వర్షానికి ఇక్కడ రోడ్లను వేసి మొత్తం ఇక్కడ
చౌడి కాలువలు అన్నీ తీయకుండా అయిపోయినారు. ఈ నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ బాధపడుతున్నారు. దయచేసి నిన్న చెట్టు కూలి మొత్తం కరెంటు 2 రోజుల నుంచి కరెంట్ లేదు, స్తంభం కూలి మొత్తం ఆగమాగం ఉంది. కొంచెం దయచేసి 100 గడపలు ఉన్నాయి, 3 స్తంభాలు ఉన్నాయి. పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేకుండా అయిపోయినారు. సర్పంచ్ గారు ఏం పట్టించుకోవడం లేదు. కొంచెం దయచేసి మీరన్నా స్పందిస్తే ఈ ఊర్లో ఎంపీడీసీ గారు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాం సార్. భూ వివాదం ఎంతకీ ఓ కొలిక్కి రాకపోవడంతో విసిగిపోయిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట వాసి చివరికి హైదరాబాద్లోని చింతలకుంట ప్రసార భారతి టవర్ ఎక్కాడు. ఇందుకు కారణం గ్రామ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ బాధితుడు భూమిని కబ్జా చేశాడు. చంపుతానంటూ బాధిత కుటుంబాన్ని బెదిరించాడు. బెదిరింపుల వలన తట్టుకోలేక బాధితుడు టవర్ ఎక్కాడు. ఎంఆర్ఓ కలెక్టర్లను కలిసి ఫలితం లేకపోయింది. లాయర్ను పెట్టుకున్నా ఏమీ చేయలేకపోయాడు. సర్పంచ్ పేరు పేరమ్మా మయ్యయ్య వాళ్ళ నాయన పేరు చంద్రయ్య, ఆయన పేరు మయ్యయ్య. చంద్రయ్య మూల మహేష సర్పంచ్ షాప్ ఆయన. అయితే మీ సమస్య కారణం ఏంది? మాకు భూమి సమస్య. భూమి సమస్య అంటే మీ భూమేనా వాళ్ళు కబ్జా చేస్తారు? మా నాయనది. మీ నాయన అయితే వాళ్ళు కబ్జా చేసుకోరు, కబ్జా చేసుకొని మేము బెదిరిస్తారు. అమ్ముడు ఆశలు ఎన్నో నాశనం చేస్తారు, భార్య నాగం చేస్తారు, మా అన్న చంపుతారు, మా అన్న కొడుకుని కొట్టించారు. వాళ్ళు నిలబెట్టి పర్మిషన్ లేదా? పర్మిషన్ లేదా? ఎవరు ఉన్నారని సర్పంచ్ ఆడే అన్ని మస్కూరోడు ఆడే. మీకు ఎన్ని రోజులు అంది సమస్య వస్తుంది? ఇది ఇప్పుడు చాలా రోజులు 30 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కానీ మా అన్న కొడుకు ఉన్నాడు అని మేము ఊపుకున్నాం సారు. మా అన్న కొడుకు ఉన్నాడు కదా, మా ఇంటి దీపం ఉంది, ఏంది ఏమన్నా పాడుపడనని మా కష్టాలు మేము చేసుకొని బతికినాం. మా అన్న కొడుకుని తీసేసిండ్రు, మా వదిన 4 ఒలలో వేసుకుండ్రు. ఒల వేసుకొని ఉన్నది లేదంతా ఇప్పుడు 10 లక్షలకు ఎకర పోయే భూమి 3 లక్షలకు 4 లక్షలకు అమ్మిపించుకుంటారు. దాంతో ఏం తెలియదు, దాంతో సంతకం పెట్టించుకుంటారు. దానికి 10 లక్షలు ఇస్తుర్రు, వీళ్ళు మొత్తం తింటుర్రు. మరి మేము ఏం చేయాలి? మేము బిడ్డలు ఉన్నాం, మేము తినదా? 200 కోట్లు మేము ఏడ వకీలు పెట్టే కొనుక్కుంటుండు, మేము ఏడ వకీలు పెట్టే పని వేస్తుండు. మరి ఆ నమ్మనే వెళ్ళిపోయిందంటే కదా అయ్యా. ఇప్పుడు ఏడాదిలా 4 ఇండ్లు కడతాడా, ఎప్పుడు పేద బిల్డింగులు 7 వస్తాయో కష్టం చేసినాడు. ఏ పార్టీకి గెలిచాడు? కాంగ్రెస్ ఏమో ఏం పార్టీ ఆ పార్టీలో. ఇక ఇప్పుడు ఒకటి వైభోగం కట్టిండు, ఆర్మాస్పేటలో వైభోగం. ఏదైనా కట్టుకొని మందిని ముంచో పాడతావు, మందిని ముంచి మసీదులు కడతావు. నోట్లే మన్ను వడ, నోట్లే రాయి వడ, ఆ నోరు తండ్రి ఆస్తి మీకు ఉంటుందా? ఉండదు. మేము వేసి కొట్లాడుకుంటున్నాం. మాకు ఫోన్ చేసి వాళ్ళు బెదిరియాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు చుట్టాల రిలేటివ్స్ వాళ్ళు, మీ బంధువులు అవుతారు వాళ్ళు? మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థులు కోవిడ్ బారిన పడకుండా చూడాలన్న భూగర్భ గనుల శాఖ అధికారి. రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్ నివారణ చర్యల పరిశీలన. వికారాబాద్ జిల్లా మొగిలిగుండలో నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం. పరిసరాలను పరిశీలించిన ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్. పౌష్టికాహారాన్ని అందుబాటులో ఉంచటమే ఆహార భద్రతా చట్టం ఉద్దేశమన్న కమిషన్ చైర్మన్. ఆదిలాబాద్ కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో పలు అంశాలపై సమీక్ష. అల్మాస్గూడలోని అర్కా ఇంటర్నేషనల్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందడి. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలన్న ప్రిన్సిపాల్. సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాస్యాలలో చిక్కుకున్న యువకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333